దేవునికి స్తోత్రములు. క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యము 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకొని మొదటి వచనం 2వ వచనము చదువుకొని దేవుని వాక్యానికి వెళ్దాం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద నెమ్మది కలగజేసిన తర్వాత రాజు తన నగరి యందు కాపురముండి నాతాను ప్రవక్తను పిలువనంపి, నేను దేవదారు మ్రాణుల్లో కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నది అనగా. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకినైనా వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధ దినాన్ని మాకిచ్చి ఈ పరిశుద్ధ దినాన నీ లేఖన భాగాలు ధ్యానం చేయటకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, నీ బిడ్డలమైన మమ్మలను నన్ను జ్ఞాపం చేసుకునండి. ఈ వాక్యం వినే ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని ప్రాధాయపడుతూ ఉన్నాం. యూట్యూబ్లో కూడా ఎవరైతే వింటున్నారో వారందరినీ బలపరిచి దీవించండి. నేను ఆ మహిమార్థమై వాడుకున్నామని దేవానికి స్తోత్రం చెల్లిస్తూ, నీ దాసుడనైనా నన్ను మరుగుపరిచి నా తెలివితేటలు కాదు ప్రభువా, మీరే జ్ఞానముతో నింపి బలపరిచి నడిపించమని యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, రాజుల గ్రంథ చరిత్రలో కొన్ని సంవత్సరాలు పడుతుంది ఈ వాక్య భాగము మాట్లాడాలి అంటే. అది వారానికి ఒక్కసారి 2 సార్లు అన్నప్పుడు ఇంకా ఎక్కువగా టైం పడుతుంది. అయినా వర్తమానాలు ఆశీర్వదకరంగా దీవెనకరంగా ఉంటాయని నేను ఆశిస్తూ ఉన్నాను. మధ్యలో కొంతమంది సహోదరులు వాక్యాన్ని క్యాజువల్గా కొన్ని వాక్యాలు చెబుతూ ఉన్నారు. మధ్యలో మరికొంతమంది దైవజనులు వచ్చి వాక్యాన్ని మనకు అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ విధంగా మనం బలపడాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఇంకా దేవుని పని చాలా ఉన్నది చేసేది, టైం సరిపోవటం లేదు కనుక ప్రార్థన చేయవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఒక దైవజనుడే కాదు, సంఘము సపోర్ట్ ఇస్తూ ప్రార్థన చేస్తూ ముందుకు వెళితే ఆ పని జరుగుతుంది. ప్రియులారా, గతంలో మనము సొలొమోను మహారాజు యొక్క చరిత్రలో 6 భాగాలు మనము ధ్యానం చేశాం. ఈ దినము 7వ భాగానికి మనము వెళుతూ ఉన్నాం. జాగ్రత్తగా గమనించి 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనాన్ని ఎందుకు చదివామంటే, 7వ భాగము మందిర పని. ఈ మందిర పనులు ఇది ఏ అనేటువంటి భాగం గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. లేకపోతే ఆ అని అంటాం. అలా కొన్ని భాగాలుగా దరిదాపుగా 3 భాగాలుగా వస్తాయి. జాగ్రత్తగా వినవలసిందిగా కోరుతూ ఉన్నాను. దేవుని మందిరం అంటే రాళ్ళతో కట్టింది కాదు అని గతంలో చెప్పుకున్నాం. మోల్డింగ్ వేసింది కాదు అని గతంలో చెప్పుకున్నాం. దేవుని మందిరం అన్నది అక్కడ గుడారాన్ని గురించి మాట్లాడుతూ దేవుని ఆత్మ అక్కడ దిగుతుంది కనుక దాన్ని దేవుని మందిరం అని అనటం జరిగినది. యాకోబుతో దేవుడు మాట్లాడి ఇది దేవుని మందిరం అన్న మాట బైబిల్ గ్రంథంలో చెప్పటం జరిగినది.
అయితే దేవుని మందిరానికి ఒక ప్రణాళిక వేసినటువంటి వాడు దావీదు మహారాజు. ఆలోచన అనగా డేరాలలో మందసం ఉన్నది, 10 ఆజ్ఞలు ఉన్నాయి కనుక మేమైతే రాజగృహాల్లో రాజనగరిలో మేమున్నాం, కానీ మందసం మాత్రం అక్కడ దేవుని మందసం గుడారాల్లో ఉన్నది, మందిరం కావాలి అనేటువంటి ఆలోచన దావీదుకు వచ్చినది. ఎందుకంటే ఉదయం లేస్తే దావీదు మహారాజుకి ఆలోచన ఏంటంటే దేవుని మందిరం, దేవుని మందిరం, దేవుని మందిరం. ఈ మధ్య నాకు ఒక బ్రదర్ ఫోన్ చేశాడు. ఆయన సేవ చేసేవాడు. కొన్ని పరిస్థితుల వలన ఆయనకు చాలా చెడ్డ పేరు వచ్చింది, చాలా అవమానపడ్డాడు, దేవుని సేవకు దూరం అయిపోయాడు. నాతో మాట్లాడుతూ అన్నా, నేను సేవ చేయాలని ఉంది, ఏం చేయమంటావు అంటే, నువ్వు సేవ చేయాలంటే నీ కుటుంబం సపోర్టుగా ఉండాలి, ఒకవేళ నీ కుటుంబం ఎవరైనా అభ్యంతరపరిస్తే వాళ్ళని వదిలేయాలి అని చెప్పాను. అభ్యంతరపరిస్తే కానీ తల్లిదండ్రులను ప్రేమించాలి, భార్యని ప్రేమించాలి, బిడ్డలు ప్రేమించాలి. అయితే వారు అభ్యంతరపరిస్తే సేవా విషయంలో వారినైనా వదిలేయి. దానికి మాట్లాడుతూ నన్నే వెళ్ళిపోమ్మంటున్నారు ఇంట్లో నుంచి అని అన్నాడు. ఎందుకన్నారో తెలియదు. కాబట్టి ఎక్కడైనా పరిచర్య ఉంటే చెప్పండి, నేను చేస్తాను, ఇప్పుడే నేను చాలా దెబ్బతిన్నాను అన్నాడు. దెబ్బతింటారండి, దేవుని పరిచర్య చేయకపోతే దెబ్బతింటారు. పిల్లరా, అంత అయిపోయిన తర్వాత, కాలిపోయిన తర్వాత ఎందుకు పనికిరాని వ్యక్తిగా ఉండి సేవ అంటే అది కుదరదు. ఆ వ్యక్తి చాలా కాలం తర్వాత ఫోన్ చేశాడు, కుదరదు. మనము బాల్యదశ నుంచే ప్రభువుని ఎరిగిన తర్వాత మనం ప్రభువుని అడిగినట్లయితే, దేవుని సహవాసంలో ఉన్నట్లయితే దేవుడు వాడుకుంటాడు, బలపరుస్తాడు. ఆయన పరిచర్య చాలా గొప్పది, చాలా దీవెనకరం, ఆశీర్వదకరం. దావీదు గురించి మనం వర్ణించలేము, చెప్పలేము. ఉదయం లేగానే మందిరం, ఉదయం లేగానే మందిరం, పెద్ద కుటుంబం, భార్యలు, పిల్లలు, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క బాధ, ఆయన ఆలోచన దేవుని మందిరం. మనం కూడా మన ఇంటికంటే దేవుని మందిరానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అన్ని విషయాల్లో మన కుటుంబం కంటే, మన ఇంటికంటే, అన్నిటికంటే దేవుని పరిచర్యకు మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. అది మనం నేర్చుకోవాలి. దేవుని సన్నిధానానికి ఉదయం లేగానే ప్రార్థన చేసుకోవటం. నేను పాస్టర్ అమ్మ అంటే వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్న తర్వాత మళ్ళీ ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకుంటాం. ఒకవేళ అది మిస్ అయిందనుకో, ఇంకా ఈ బిజీ వల్ల అసలు ప్రార్థనే లేకుండా పోతుంది. అందుకే నేను అంటాను, అసలు ఉదయమే మనం ప్రార్థన కొంత అంటే ఇద్దరం కలిసి ఒక అర్ధగంట అయినా ప్రార్థన చేయాలి అన్ని విషయాలు. ఆ ప్రార్థన అయిన తర్వాత మిగతా విషయాలు. ఇలా ఉన్నప్పుడు ఇంకా మనం ప్రార్థనలుగా ఎక్కువగా వెళ్ళిపోతాం, దేవుడు వాడుకుంటాడు, వెళ్ళిపోతాం, ప్రార్థనలో ఉంటాం, వెళ్ళిపోతాం. కనుక ప్రార్థన దేవుని సన్నిధి చాలా గొప్పది. ప్రార్థనలో గడపండి, దేవుని అడిగి చూడండి. దేవుడు ఏ విధంగా ఆయన కార్యాలు జరిగిస్తాడో ఆయన జరిగిస్తాడు. ప్రియులారా, నేనైతే రాజనగర్లో ఉన్నాను, శత్రువుల మీద విజయాన్ని పొందాను, అన్ని చోట్ల విజయాన్ని పొందాను, అన్ని చోట్ల మొనగానిగా ఉన్నాను, విజయం పొందాను. అయితే నాతాను ప్రవక్తని పిలిచి అంటున్నాడు, దేవుని మందిరం గుడారంలో ఉన్నది, కట్టాలి అనేటువంటి ఆలోచన చెప్పినటువంటి వాడు దావీదు మహారాజు. దేవునికి స్తోత్రం. ఆ విధంగా చెప్పాడు, దేవుని మందిరం, దేవుని మందిరం, దేవుని మందిరం. ప్రియులారా, ఈ మాట మరలా మనకు కనిపిస్తూ ఉంది. 1వ దినవృత్తాంతములు 17వ అధ్యాయము. ఇక్కడ 7వ అధ్యాయం 1 నుంచి 17 వరకు ఆ విషయాలు ఉన్నాయి. 2వ సమూయేలు గ్రంథం
7వ అధ్యాయం 1 నుంచి 17 వరకు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు మొదటి దినవృత్తాంతంలో 17వ అధ్యాయం 1 నుంచి 13 వరకు చూస్తే అక్కడ ఉన్నటువంటి మాటలు మనం చదువుతాం. 1వ దినవృత్తాంతంలో 17వ అధ్యాయము 1వ వచనం చూడండి. 1వ వచనం, దావీదు తన ఇంట నుండి ప్రవక్త అయిన నాతానును పిలిపించి దేవదారు మ్రాణులతో కట్టబడిన నగరులో నివాసము చేయుచున్నాను. యెహోవా నిబంధన మందసము ఇక్కడ కూడా చూస్తున్నాం. ఎక్కడ ఉన్నదంట? తెరల చాటున ఉన్నది అని చెప్పగా. ఎందుకంటే రెఫరెన్స్ కోసం నేను చెప్తా ఉన్నాను, గమనించి. బ్రదర్, స్విచ్లు వచ్చి లైట్లు వెలుగుతాయి కనుక జ్ఞాపకం చేసుకోనండి. ఇక్కడ ఈ మాట దావీదు మహారాజు చెబుతున్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. ఇంకా 29వ అధ్యాయానికి వెళ్దాం. మొదటి దినవృత్తాంతంలో 29వ అధ్యాయం 1 నుంచి 17 వరకు ఉన్నటువంటి భాగాల్లో మనం చూస్తున్నాం. మొదటి దినవృత్తాంతంలో 29వ అధ్యాయం. తర్వాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగు సెలవిచ్చెను, దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేతప్రాయము గలవాడై బాలుడై ఉన్నాడు. కట్టబో ఆలయము మనిషి కాదు, దేవుడైన యెహోవాకే గనక ఈ పని బహు గొప్పది. ప్రియులరా, ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. మొదటిది ఏంటి అంటే, మొదటి భాగం ఇక్కడ చూచా. మొదటి భాగము మనము చూచినట్లయితే మొదటి భాగములో నాతాన్ని పిలిచి ఆయన తెలియపరచటం, ఆ తర్వాత మందిరాన్ని నిర్మించినటువంటి ఆశతో ఆ పని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ 29వ అధ్యాయంలో కన్క్లూజన్కి వచ్చాడు. కన్క్లూజన్ వచ్చి మందిరం కట్టాలి, తప్పనిసరిగా కట్టాలి అని అంటూ ఇక్కడ దేవుడు ఆయనతో మాట్లాడినటువంటి విధానం ఈ 29వ అధ్యాయంలో అన్ని విషయాలు మనం చూస్తాం. కారణం ఏంటంటే, మందిరాన్ని నీవు కట్టకూడదు. ఈ మాట అనగానే దావీదు మహారాజుకి ఇంకా జల్లుమని ఉంటుందండి. ఆయన యొక్క ఒళ్ళంతా కూడా జల్లుమని ఉంటుంది. ఆయన ఒళ్ళంతా కూడా జల్లుమని ఉంటుంది. కారణం ఏమిటి గమనించండి. నువ్వు కట్టకూడదు. ఎందుకు కట్టకూడదు మనందరికీ తెలుసు. గతంలో 2 విషయాలు చెప్పాను. దానిలో ప్రధానమైనది ఏమిటి అనగా, ఆయన రక్తం ఒలికించినటువంటి వాడు అన్న విషయం మనం చూసాం. ఇది మాత్రమే కాదు, కొన్ని సందర్భాల్లో దావీదు చిన్న చిన్న పాపాలు కనిపిస్తాయి. జనులను లెక్కించటం ఇలాంటి కొన్ని మనకు కనిపిస్తాయి. అక్కడే దేవుని యొక్క శాపానికి గురైపోయాడు. కనుక దేవుడు దావీదు మహారాజుని పక్కన పెట్టాడు. పిల్లరా, ఈ విధంగా దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. మంచిదే. ఇంకొక మాట అడుగుతా ఉన్నాను. దేవుడైతే సెలవిచ్చాడు సొలొమోను మహారాజుకి, దావీదుకి సెలవిచ్చాడు, నువ్వు కట్టేది కాదు కానీ నీ కుమారుడు, నీ నడుములో నుంచి, నీ గర్భం నుంచి వచ్చేటువంటి కుమారుడు కట్టాలి ఆ మందిరాన్ని. అందుకేనేమో దేవుడు సొలొమోనును ఆ మందిరం కట్టేందుకే ఆయన పుట్టించాడేమో అని మనకు అనిపిస్తుంది. మందిరం కట్టేందుకే పుట్టించాడేమో అనిపిస్తుంది. బైబిల్లో సొలొమోను మహారాజు గురించి చాలా గనుడని, చాలా గొప్పవాడని చెప్పబడింది. దావీదు గనుడు, కానీ సొలొమోను మహారాజు చేసినటువంటి కార్యాల గురించి ఆయన ఎంతో గనుడు, బహుగనుడు, ఆయనలాగా ఎవరు లేరు, అన్ని గొప్ప కార్యాలు సంఘంలో జరిగాయి అని సొలొమోను మహారాజు గురించి బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు వ్రాయబడ్డాయి. మరలా చెప్తున్నాను, దావీదు మహారాజు గొప్పవాడే అయినప్పటికీ, ఆయన గొప్పవాడు అయినప్పటికీ సొలొమోను అంతకంటే గొప్పవాడనేటువంటి మాట ఆయన మందిరం కట్టినప్పుడు అక్కడ రాయబడినటువంటి విషయాలు మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సోదరి సోదరులారా, దేవుని వాక్యాన్ని గమనించండి.
అయితే ఈ 29వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇంకా ఏమి కావాలో అవన్నీ సమకూర్చినటువంటి విధానము ఉన్నది. దావీదు మహారాజు సమకూర్చాడు. మందిరానికి ఏమి కావాలో అవన్నీ సమకూర్చినటువంటి విధానం ఆయన పోగు చేశాడు. బైబిల్ గ్రంథములో మనం 5వ వచనంలో ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనోపూర్వకముగా ఇచ్చువారు మీలో ఎవరైనా ఉన్నారా అన్నమాట చూస్తున్నాం. అలా అన్నప్పుడు చాలామంది వెండిని, ఇత్తడిని, బంగారును మనులుగా తెచ్చిచ్చినట్టుగా ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. సామాగ్రిని సమకూర్చాడు మందిరానికి దావీదు మహారాజు. ఆ విధంగా దేవుడు ఆయనకి ఇచ్చి నడిపించినటువంటి విధానం చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఇంకొక క్వశ్చన్ అడుగుతా ఉన్నాను. ఏంటంటే ఆ కాలములో ఇంజనీర్ ఎవరు? దావీదుతో దేవుడు సెలవిచ్చాడు. అది సొలొమోను మహారాజు ద్వారా పని జరుగుతూ ఉన్నది. మందిర పని ప్రారంభించాడు సొలొమోను మహారాజు. అయితే ఆ మందిరానికి ఇంజనీర్ ఎవరు? ఇంజనీర్ ఎవరు? బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఎవరో రాయబడి ఉన్నది. 2వ దినవృత్తాంతములు 2వ అధ్యాయము 12-16 వరకు ఆ విషయాలు ఉన్నాయి. చూడండి, 2వ దినవృత్తాంతములు 2వ అధ్యాయము 12-16 వరకు ఆ విషయాలు ఉన్నాయి. చివరి వరకు చాలా విషయాలు ఉన్నాయి. అప్పుడు తూరు రాజైన హీరాము సొలొమోనునకు వ్రాసి పంపిన ఉత్తరం మీదనగా, యెహోవా తన జనమును స్నేహించి నిన్ను వారి మీద రాజుగా నియమించి ఉన్నాడు. యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును, నీ రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టించుటకు తగిన జ్ఞానమును తెలివిగల బుద్ధిమంతుడైన కుమారుని రాజైన దావీదునకు దయచేసెను. భూమాకాశములకు సృష్టికర్తయగు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా స్తుతి నొందునుగాక. తెలివియు వివేచన గల హూరాము అనునొకడు చురుకైన పనివానిని నేను నీ యొద్దకు పంపుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాగా గుర్తించాలి పాయింట్. తెలివి ఉన్నది, జ్ఞానం ఉన్నది. ఎవరికండి? సొలొమోను మహారాజు. ఎప్పుడైనా ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక చర్చి కట్టాలన్నా, ఇల్లు కట్టాలన్నా కట్టే మేస్త్రి బాగుండాలి, తర్వాత ఇంజనీరు బాగుండాలి, మెటీరియల్ కూడా బాగుండాలి. మెటీరియల్ని చెక్ చేసేది ఇంజనీర్, అడ్మినిస్ట్రేషన్ బాగుండాలి. నేను అప్పుడప్పుడు అనుకుంటా, నిన్న కూడా అనుకున్నా, నా అడ్మినిస్ట్రేషన్ బాగలేదేమో అనుకున్నా. ఎందుకంటే కమాండింగ్ ఉండాలి, చెప్పాలి, గద్దించాలి, చేయాలి. తప్పు చేసిన వారు అరసాలి, అలా కమాండింగ్ ఉండాలి. అప్పుడే బాగుపడతారు, దీవించబడతారు, అప్పుడే పని జరుగుతుంది. అన్ని విషయాలు మనం సర్దుకుపోతూ ఉంటే పని జరగదు. ప్రియులరా, ఇక్కడ బైబిల్ గ్రంథములో రాజైన హీరాము, ఆయన దావీదును ప్రేమించేవాడు. ఆయన కూడా దావీదుకు సహకరించి సమకూర్చాడు. అయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఇప్పుడు తెలివి వివేచన గల హూరాము అను ఒక చురుకైన పనివానిని నేను నీ యొద్దకు పంపుచున్నాను. అతడు దాను వంశపు వాడగు ఒక స్త్రీకి పుట్టినవాడు. వాని తండ్రి తూరు సంబంధమైన వాడు. అతడు బంగారముతో, వెండితో, ఇత్తడితోనూ, ఇనుముతోనూ, రాళ్లతోనూ, మ్రానులతోనూ, ఊదా నూలుతోనూ, నీలి నూలుతోనూ, సన్నపు నార నూలుతోనూ, ఎర్ర నూలుతోనూ పని చేయగల నేర్పరైన వాడు. దేవునికి స్తోత్రం. ఎలా ఉన్నాడండి? ఈజ్ ఎ ఎలోక్వెంట్ పర్సన్. చాలా బ్రిలియంట్. హూరాము చాలా బ్రిలియంట్ ఇంజనీర్. ఆయన ఇంజనీర్, అక్కడ ఇంజనీర్. అప్పుడు ఈ కాలంలోనే ఇంజనీర్ ఉన్నాడు. సొలొమోను మహారాజుకు తెలివి ఉన్నది కాదనిలే, అంటే ధనం ఉంది కాదనిలే, కానీ దానికి ఒక ఇంజనీర్ కావాలి. ఇంజనీర్ ఎవరనగా హూరాం. ప్రియులరా, లక్షల మంది పనిచేశారండి అక్కడ.
సొలొమోను కట్టినటువంటి మందిరంలో లక్షల మంది పనిచేశారు. మామూలు కాదు, లక్షల మంది పనిచేశారు. లక్షల మంది పనిచేశారు. ఇంకా రోజు కూడా భోజనాలు అంత ఇంత కాదు, చాలా చాలా లక్షల మంది. గమనించండి, హూరు అనేటువంటి ఆయన ఆ ఇంజనీర్గా ఉండి ఆ పని జరిగిస్తున్నటువంటి విధానాన్ని చూస్తాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ 3 పాయింట్లు ఉన్నాయి. మొదట మందిరం కట్టాలనే ఆలోచన, రెండవదిగా మందిరాన్ని ఎన్నాళ్ళు కట్టారు అనేటువంటి మాట, మూడవదిగా దేవుడు కట్టినటువంటి మందిరం, దేవుడు కట్టినటువంటి మందిరం అన్నవి చాలా సంబంధమైనటువంటి విషయం. ప్రియులారా, మరలా నేను జ్ఞాపం చేస్తున్నాను, మందిరం కట్టాలనే ఆలోచన ఒకటి, రెండవదిగా మందిరంలో అన్యుల పని ఏమైనా ఉన్నదా, మూడవదిగా ఎన్ని సంవత్సరాలు మందిరాన్ని కట్టారు. ఇవి కరెక్ట్ అండి, గమనించండి. మందిర ఆలోచన మనది అయిపోయింది. రెండవదిగా మందిర పనిలో అన్యులు పని చేయవచ్చా అనేటువంటి ప్రశ్న. ఏమంటారు మీరు? చేయవచ్చు. థ్యాంక్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ. మందిర పనిలో అన్యులు పని చేయవచ్చా అంటే చేయొచ్చు. నేను ప్రభుని ఎరిగినటువంటి దినాల్లో ఒక ఆయన చాలా భక్తిపరుడు ఉండే, స్వార్థ చేస్తాడు. భక్సింగ్ గారి పేరు చెప్పులో ఉన్నాడు, స్వార్థ చేస్తాడు. ఇంటింటికి వస్తాడు. ఇంటింటికి వచ్చి వారి ఇంటి దగ్గర నుగ్గు ఉంటే బయటికి వెళ్ళిపోతాడు. వారింట్లో ఏమైనా ఫోటోలు ఉంటే, ఆ జీసస్ ఫోటో కానీ ఏ ఫోటో ఉంటే అక్కడ వెళ్ళిపోతాడు, ప్రార్థన చేయడు. ఆయన ఏమంటాడంటే, నేను ఒక ప్రత్యేకమైనటువంటి వాడిని, నేను అవి ఉంటే నేను రాను అంటాడు, నుగ్గులుంటే నేను రాను అంటాడు, ఫోటోలు ఉంటే నేను రాను అంటాడు. ఆ వ్యక్తికి వాక్యం చెప్పాలా, వాక్యం చెప్పాలి కనుక నుగ్గులున్నా ఫోటోలు ఉన్నా ఏమున్నా నీకు దేవుడిచ్చిన అవకాశం, నిన్ను ఇంట్లో చేర్చుకోవడమే గొప్ప సంగతి. కాబట్టి అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పడం గొప్ప సంగతి, అన్యుల దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పడం అన్నది గొప్ప సంగతి. దేవునికి స్తోత్రం. ప్రియ సోదరి సోదరులారా, గమనించు, దేవుని మందిరములో అన్యులు పనిచేసినటువంటి విధానము బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఇక్కడ 22వ అధ్యాయము మనం చూస్తున్న 1వ దినవృత్తాంతములు 22వ అధ్యాయం 1-2 వచనాలు. 1వ దినవృత్తాంతములు 22వ అధ్యాయం 1-2 వచనాలు. మరియు దేవుడైన యెహోవా నివాస స్థలము ఇదే అని దావీదు సెలవిచ్చెను. తర్వాత దావీదు ఇశ్రాయేలీయులు దేశమందుండు అన్యజాతి వారిని సమకూర్చుడని ఆజ్ఞించి దేవుని మందిరమును కట్టించుటకై రాళ్ళు చెక్కుడని వారిని నియమించెను. ఇంకా ఇక్కడ చూస్తే ఎంతోమంది కనిపిస్తారు. 1వ దినవృత్తాంతములు 22వ అధ్యాయం 1వ వచనములో ఈ భాగం చూసాం. ఎవరండి? అన్యులను. ఎవరండి? దావీదు మహారాజు. యాక్చువల్గా నేను మాట్లాడేది సొలొమోను మహారాజు గురించి, కానీ ఆ మందిర విషయంలో దావీదు మహారాజు పని, సొలొమోను మహారాజు యొక్క పని రెండు కలిసి ఉన్నాయి. ఏమిటండి? కలిసి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అందుకే ఎవరైనా అన్యులు దేవుని పాటలు పాడితే మనం సంతోషించాలి. అన్యులు ఎవరైనా దేవుని పనికి కానుకలిస్తే మనం సంతోషించాలి. ఎవరైనా అన్యులు వచ్చి దేవుని పని చేస్తే సంతోషించాలి. అసలు వాళ్ళు ఇష్టపడమే గొప్ప సంగతి. వారు ఇష్టపడమే గొప్ప సంగతి. ఇష్టపడినారంటే వారు ఏదైనా ఒక దేవుని మందిరానికి ఏదైనా కానుక కానీ పని కానీ ఏదైనా చేయాలని వారు వచ్చారంటే వారు ఆల్రెడీ ప్రభువుని ఇష్టపడ్డారని అర్థం. ద్వేషించేవారు ఎంతమంది లేరు? మనం చూసాం కదా, ఒక ఆయన వచ్చి ప్రార్థన చేయొద్దు అలా ఇలా మాట్లాడేటువంటి ఆయన ఒకవేళ రాత్రి వస్తాడేమో చూశాను. ప్రియులారా గమనించండి, ఇలాంటివి ఉంటాయి. వచ్చారంటే వారు ఇష్టపడ్డారు, అంటే వారు దేవుణ్ణి నమ్మారు, వారు ఇష్టపడ్డారు దేవుణ్ణి నమ్మారు. మన దగ్గర మా ఇంటికి ఎదురుగా ఒక అబ్బాయి ఉన్నాడు, జగదీష్ అని. అబ్బాయి అన్యుడే, లైట్లో చేసిపోయాడు. తర్వాత ఏ పని చేసినా కూడా చేస్తాడు. నయమట్టి ఎక్కడికి రమ్మన్నా, గిఫ్ట్లోకి రమ్మంటే, ఆ పిల్లల విషయంలో పెద్దలు ఏదైనా రమ్మంటే నయమట్టి వస్తాడు. దేవుని పనులు ఎక్కడికి రమ్మంటే నాతో పాటు వస్తాడు. ఏదైనా కలిసిపోతాం. దాని అర్థం ఏంటంటే ఆయన ఇష్టపడ్డాడు దేవుణ్ణి.
ప్రియులారా, వారు ఇష్టపడి వచ్చి చేస్తూ ఉన్నారు. అలాంటి వారిని మనం ఏం చేయాలంటే మనం ప్రోత్సహించాలి. తర్వాత మన సాక్ష్యం చాలా బాగుండాలి. జాగ్రత్తగా మన సాక్ష్యము వారి మధ్య ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించు. అన్య జాతి వారు వచ్చి రాళ్ళు చెక్కారు, చెక్క పని చేశారు, ఇవన్నీ చేశారు సొలొమోను మహారాజు కాలంలో. అయితే ముందుగా ఆయన సమకూర్చాడు. దావీదు మహారాజు అన్యులను ఏర్పాటు చేసుకున్నాడు. ఏంటండి? అన్యులను ఏర్పాటు చేసుకున్నాడు. అదేమి చిత్రమో కానీ కొన్ని సంఘాల దగ్గరికి వెళ్ళి మేము పాటలు ఎవరైనా పాడేయాలని, దేవుని పాట పాడాలని నాకు ఆశ ఉందంటే వద్దు అంటారు. ఎవరిని? క్రైస్తవుని. మేము అడిగాను ఒకసారి, జాన్ బ్రదర్తో అడిగిచ్చాను, మేము ఒక పాట పాడతాము మీ చర్చిలో అని. వద్దండి, మేమే పాడతాం. అన్యులు దేవుని పని చేస్తూ ఉన్నారండి. అన్యులు వస్తే వారిని అంగీకరించాడు దావీదు మహారాజు. సొలొమోను మహారాజు అంగీకరించాడు, అన్యులను అంగీకరించాడు. కానీ క్రైస్తవుల మధ్య క్రైస్తవులకి ఏంటంటే ప్రేమ లేదు, అభిమానం లేదు, కొట్టుకొని చేస్తూ ఉన్నారు. మా సంఘం మంచిది, మా సంఘం మంచిది, మాకు వరాలు ఉన్నాయి, మాకు వరాలు ఉన్నాయి, ఎవరు చెప్పేది వారు చెప్తూ ఉన్నారు. మేము మంచి డాక్టర్ని పాటిస్తున్నాం అని అంటారు. ఏంటంటే మేము మంచి డాక్టర్ని పాటిస్తున్నాం. దేవుడు నాకు ఒక్కటి తెలియపరిచాడు. ఏంది ప్రభువా, ఇన్ని సంఘాలు ఉన్నాయి, ఇంతమంది దైవజనులు ఉన్నారు, ఇన్ని రకాలుగా చెప్తున్నారు. ఒకరు స్త్రీ ఆరాధన చేయాలంటారు, ఒకరు ఆరాధన చేయొద్దు అంటారు, కొంతమంది భాషలు అంటారు, కొంతమంది భాషలు లేదు అంటారు, కొంతమంది బ్యాప్టిజం అంటారు, కొంతమంది బ్యాప్టిజం లేదు అంటారు. ఎన్ని రకాలుగా ఏంది ప్రభు అన్నప్పుడు దేవుడు నాకు తెలియపరిచింది ఒకటే, ప్రేమ. ఒక క్రైస్తవుడిగా నువ్వు ప్రభువుని నమ్మావంటే ప్రేమ కలిగి ఉండు చాలు. ఎదుటివారిని ప్రేమించు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించు, ఆ వాక్య ప్రకారం జీవించు. ఏంటండి? ఆ వాక్య ప్రకారముగా జీవించు. ఎంత అద్భుతమైనదో. అందుకే ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. యోహాను సువార్తలో, యోహాను పత్రికల్లో ప్రేమ 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 అనేటువంటి మాట ఎంత భాగము. అంటే మన సంఘాల్లో ఒక వ్యక్తి వాక్యం చెప్తానంటే దాన్ని అంగీకరించాం, ఒక వ్యక్తి పాట పాడతామంటే అంగీకరించాం. అంటే మనం ఎక్కడ ఉన్నాం ఒకసారి అంటే ఇంకా చిన్న బాలుడిగానే ఉన్నామని దాని అర్థం. మనకు డాక్టర్స్ కాదు కావలసినది, దేవుని ప్రేమ. ఏం కావాలండి? దేవుని ప్రేమ. సంఘ డాక్టర్స్ కాదు కావలసింది. సంఘ డాక్టర్స్లు నువ్వు ఏమైనా ఫాలో కా, పర్వాలేదు. అయితే ఆధ్యాత్మికంగా దేవుని పని ఎవరైనా చేయాలని ఆశ ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, వారిని ప్రోత్సహించాలి, వారిని బలపరచాలి, వారిని ముందుకు నడిపించాలి. నా జీవితంలో నేను ఇక్కడ సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాను. కానీ ఎప్పుడు ఇదే నా సంఘం అని కాదు, కానీ అందరూ కూడా మన సంఘస్థులే, నా సంఘస్థులే, అందరూ కూడా నా ప్రజలే. సంఘానికి వచ్చేవారని కాదు, మిగతా సంఘాలు కూడా విశ్వాసులు వారు ఉన్నారు, వారు కూడా మన ప్రజలే, మన ప్రజలే, మన విశ్వాసులే, అందరూ కూడా మనవారే. ప్రభువు నమ్మని వారు ఉంటే వారిని కూడా ప్రేమించాలి, వారికి కూడా చెప్పాలి. అదే దేవుడు చెప్పేది. ప్రియులారా, అన్యులను దావీదు మహారాజు వారిని చేర్చిన విధానం మనం చూస్తున్నాం. ఇక మనము బైబిల్ గ్రంథంలో 2వ దినవృత్తాంతములు 2వ అధ్యాయము 17-18కి వెళితే అక్కడ సొలొమోను మహారాజు ఏం చేశాడో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకుందాం. 2వ దినవృత్తాంతములు 2వ అధ్యాయము 17వ వచనం. సొలొమోను తన తండ్రి అయిన ఇశ్రాయేలు దేశమందు అన్య జాతి వారందరినీ ఎన్నిక చేయించి ఎన్నిక ప్రకారము వారిని లెక్కింపగా 1,23,600 మంది. 83,600 1,83,600. పిల్లల క్రైస్తవుని ప్రేమించలేకపోతున్నారు. కౌంటింగ్ చేశాడు, ఎంతమంది అన్యుల్ని అక్కడ నడిపించాడంటే 1,83,600 మందిని, అంటే అన్యజాతి వారిని దేవుని మందిర పని విషయంలో వారు వాడుకున్నటువంటి విధానం మనం చూస్తున్నాం. నిజంగా ఎంతమంది వారు రక్షించబడి ఉంటారు? మందిరం కట్టేటప్పుడు ప్రియులారా ఎంతమంది వారు రక్షించబడి ఉంటారు?
యేసుప్రభువారు శిలువ వేసేటప్పుడు ఏ విధంగా దొంగ రక్షించబడ్డాడు, యేసుప్రభువారు శిలువలో ఉన్నప్పుడు ఆ ఎదుటినటువంటి వారు ఏ విధంగా రక్షించబడ్డారు, ఆ విషయాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వారు రక్షించబడి ఉంటారు అని మనకు అర్థమవుతుంది. 2వ అధ్యాయం 17వ వచనంలో చూడండి. 2వ దినవృత్తాంతంలో 2వ అధ్యాయం 17వ వచనం. 2వ అధ్యాయం 17వ వచనం. సొలొమోను తన తండ్రి అయిన దావీదు ఇశ్రాయేలు దేశమందుండిన అన్య జాతి వారిని అందరినీ ఎన్నిక చేయించిన ఎన్నిక ప్రకారము వారిని లెక్కింపగా వారు 1,73,600 మంది అయ్యిరి అని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రియా సోదరి సోదరులారా గమనించు. ఎంతమంది అండి? ఎవరండి వీరు? అన్య జాతి వారు. సెలెక్ట్ ఎవరు చెప్పారండి? వాళ్ళ తండ్రి గారు దావీదు మహారాజు మందిర ప్రణాళిక అంతా వేసి పెట్టారు. మోడల్ ప్యాటర్నర్ అదంతా వేసి పెట్టాడు. అన్య జాతి వారిని కూడా అక్కడ ఉన్నారని చెప్పాడు. ఇక్కడికి రాగానే సొలొమోను మహారాజు అన్య జాతి వారిని పిలిచినట్టుగా చూస్తున్నాం. ఒకరిగా ఇద్దరిగా. క్రైస్తవుడు ఏదో దొంగలాగా ఒక దుర్మార్గుడిగా చూస్తారండి కొంతమంది. అంటే వేరే సంఘాలను ఒక విరోధిగా, ఒక శత్రువుగా చూస్తారు. చూడొద్దు, అలా చూడొద్దు. వారు ఎవరైనా వారిని ప్రేమించటం మన యొక్క బాధ్యత. అలా ప్రేమించలేదంటే నీ క్రైస్తవుడు కాదు. ఒక క్రైస్తవుడు ఒక సంఘంలో పాట పాడాలి అంటే ఆ క్రైస్తవులు అంగీకరించడం లేదంటే నువ్వు ఎలాంటి క్రైస్తవుడివో ఒకసారి గమనించు. ఒక క్రైస్తవుడు ఒక సంఘములో వాక్యము చెప్పాలంటే ఆ క్రైస్తవుని అంగీకరించడం లేదంటే నువ్వు ఎలాంటి వాడువో చెప్పండి. ఆర్ఎర్కి మూర్తయ్య గారు గొప్ప ప్రసంగికుడు, గొప్ప దైవజనుడు, మీకు తెలుసా? కానీ కొన్ని సంఘాలు ఆయన యాక్సెప్ట్ చేయవు. ఆయన వాక్యం రేడియోలో వింటారు, ఆయన వాక్యాన్ని రేడియోలో వింటారు, టీవీలో పెట్టుకుని సెల్ ఫోన్లో వింటూ ఉంటారు, కానీ వారి సంఘమునకు మాత్రం ఆయన్ను యాక్సెప్ట్ చేయరు. అంటే ఎక్కడ క్రైస్తత్వం ఉన్నది గమనించు. ప్రియులారా, బైబిల్ ఏమి సెలవిస్తున్నదనగా యెషయా గ్రంథం 56వ అధ్యాయంలో 7వ వచనాన్ని చదివినట్లయితే యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం. 56వ అధ్యాయం 7వ వచనం. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపచేసేదను, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారమగును, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును. దేవునికి స్తోత్రం. ఏంటంట? ప్రార్థనా మందిరం. ఎవరికండి? సమస్త జనులకు. అంటే అన్యులకు అవకాశం ఉన్నదా లేదా? అన్యులు దేవుని పని చేయొచ్చా చేయకూడదా? క్రైస్తవుడే ప్రేమించుకోలేకపోతే ఎంత అద్భుతమైనటువంటి పరిస్థితి గమనించు. నా ప్రార్థనా మందిరము సమస్తమైన వారికి ఏంటండి? ప్రార్థన. సమస్తమైన అన్యజనులకు, సమస్తమైన అన్యజనులకు, ప్రతి ఒక్కరి కూడా, అంటే భూలోకములో ఎవరైతే ఉన్నారో వారిని. టెంపుల్లోకి కొంతమంది అలౌ చేయరు. అంటే అగ్ర కులస్తులు చిన్న కులస్తులను అలౌ చేయరు టెంపుల్లోకి. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. తిరుపతిలో కూడా అంతే. గర్భాలయం దగ్గరికి వెళ్ళేదానికి లేదు. రాష్ట్రపతి అయినా ఒకవేళ అతడు బడుగు వర్గం అయితే. పిల్లరా గమనించండి. కానీ దేవుడు ద్వారాలు తెరిచి అందరికీ అవకాశం. కులము లేదు, మతము లేదు, జాతి లేదు, వర్గము లేదు, పేద లేదు, ధనవంతులు లేదు. కొంతమంది అంటారు ధనవంతులకు దేవుని రాజ్యం ఉన్నదా అని అంటారు. అంటే బైబిల్ గ్రంథంలో ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించట కంటే సూది బెజ్జంలో ఒంటె దొరుట సులువు. ఇప్పుడు నేను అంటున్నాను, ధనవంతులకు దేవుని రాజ్యం ఉందా లేదా? ధనవంతులకు దేవుని రాజ్యం ఉందా లేదా? ఉంది. దేవునికి స్తోత్రం. ప్రియులరా, అంటే ధనవంతుడు ఆ ధన విషయం కాదు, ధనం మీద పిచ్చి ఉండకూడదు. లోకంలో ధనవంతులు ఉండాలా, పేదవాళ్ళు ఉండాలి. నేను కేఆర్ మార్కెట్ వెళ్ళినప్పుడు
ఒక వ్యక్తికి రోజు ఆ వ్యక్తిని హ్యాట్సప్ చేసి చెప్పేస్తా. ఏం చెప్తానంటే, ఇప్పుడు చూసినా ఆ లెటిన్ దగ్గర కూర్చొని అక్కడ ఆ సేవ చేస్తూ ఉంటాడు. మనము టాయిలెట్ వెళ్ళినప్పుడు ₹1 లేకపోతే ₹5 ఇస్తాం. కానీ పొద్దులచ్చం అతను ఆ టాయిలెట్ దగ్గరే ఉంటాడు. పిల్లల పేదవాడు కనుక ఉండగలుగుతున్నాడు. దేవుడు అతని పేదవాడిగా ఉంచాడు. పేదవాడిగా ఉంచకపోతే అతను ఆ పని చేయడు. ధనవంతులను పేదవారిని పుట్టించినది దేవుడే. కనుక ఆ ధనవంతుడైనా పేదవాడైనా వారు దేవునికి లోబడి దేవుని వాక్యాన్ని అంగీకరించి ప్రేమ కలిగి మంచితనం కలిగి దేవుని వాక్యానుసారంగా జీవిస్తే తప్పనిసరిగా అతనికి దేవుని యొక్క రాజ్యము ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించు బ్రదర్, 2 ఆన్సర్లు చాలా జాగ్రత్తగా చెప్పారు. దేవుని రాజ్యం ఉన్నది, దేవుని యొక్క రాజ్యం ఉన్నది. దేవుడు పక్షపాతి కాదు. అపొస్తలుల కార్యం 10వ అధ్యాయము 28వ వచనములో పేతురుతో మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. అన్యజనుల గురించి మాట్లాడుతూ ఏమన్నాడు చూడండి. 10వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు అతడు అన్య జాతి వారితో సహవాసము చేయుటైనను అట్టి వానిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడు కాదని అపవిత్రులైన దేవుడు నాకు చూపించి. ఎవరు చెప్పారండి? కొత్త నిబంధన గ్రంథంలో పేతురు. కొంతమంది అనుకుంటా ఉంటారు, చెప్తూ ఉంటారు, యేసు ప్రభువు వారు అంటే మాలల దేవుడు, మాదిగొల్ల దేవుడు, బడుగు వర్గాల దేవుడు అంటూ ఉంటారు. ప్రపంచంలో నెంబర్ 1 యూదులు, ఇశ్రాయేలు యొక్క దేశం. యేసు ప్రభువు వారు మానవుడిగా జన్మించి ఇశ్రాయేల్లో ఆయన జన్మించాడు, యూదుడిగా జన్మించాడు. కానీ యూదులు ఆనాటి దినాల్లో అన్యులను వారు ఒక విధంగా చూచేవారు. కానీ ఏ మనుష్యుడు కూడా నిషేధింపదగిన వాడు కాదని దేవుడు నాకు చూపించాడు. ఎవరికండి? పేతురు యూదుడు కనుక. ప్రియులరా, ఇండియా వారైనా ఇంకొక దేశమైనా వారు క్రైస్తవులు అవుతున్నారు కానీ, దేవుని బిడ్డలు అవుతున్నారు కానీ, దానికి ఒక ముద్ర వేసి ఇది మతమని, తర్వాత పలాని వారి మతమని చెప్తా ఉన్నారు చాలామంది. అంటే వారికి హిస్టారికల్గా హిస్టరీ తెలియదు. ప్రియులరా, ఈ పేదలు వారు త్వరగా ప్రభువుని నమ్ముకున్నారు. ఎందుకంటే నమ్ముకున్నారు కనుకనే వారు దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. ప్రియులరా, మొదటి భాగము సొలొమోను మందిర పనిలో మందిరం కట్టాలి అనేటువంటి ఆలోచన దావీది. ఆ పనిని సొలొమోను మహారాజు చేస్తూ ఉన్నాడు. రెండవదిగా మందిర పనిలో అన్యజనులు పని చేయొచ్చా చేయకూడదా అని అన్నప్పుడు వారు చేయవచ్చు అనేటువంటి భాగాన్ని మనం దేవుని వాక్యములో మనం చూచాం. సరే, ఇప్పుడు మందిరాన్ని కట్టాడు. 1,83,600 మంది. ఇంకా అసలు రోజుకు ఎన్ని అక్కడ భోజనాలు ఉన్నాయో, ఎంత కార్యక్రమాలు ఉన్నాయో చాలా అద్భుతం. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఆ దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. అయితే ఎంతకాలం కట్టాడు ఆయన మందిరాన్ని? ఆయన ఆలోచన సొలొమోను మహారాజు నెరవేర్చాడు. అలీలు కూడా ఆయన వాడుకున్నాడు, బలపరిచాడు. మూడవదిగా ఎన్ని సంవత్సరాలు కట్టాడు అని అన్నప్పుడు చాలామంది టక్కున క్రొత్త నిబంధన గ్రంథం అనేటువంటి మాట చెప్తారు. ఏం చెప్తారు? యోహాను సువార్తన 2:20 ఏముంది అక్కడ? 46 సంవత్సరాలు ఈ మందిరాన్ని కట్టితిరే. ఇది సొలొమోను కట్టిందా? పునాది సొలొమోను వేసాడు, కట్టాడు, స్లాబ్ వేసాడు, అంతా చేశాడు. సొలొమోను కట్టినటువంటిది 46 సంవత్సరాలు కాదు, సొలొమోను మహారాజు కట్టినది. 1వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం, 9వ అధ్యాయం 10 వచనాలు చూస్తే అక్కడ 7 సంవత్సరాలు అనేటువంటి హిస్టారికల్ బైబిల్ యొక్క చరిత్ర చెప్తుంది.
7 సంవత్సరాల మందిరాన్ని కట్టారు. 7 సంవత్సరాల మందిరాన్ని కట్టారు. 7 సంవత్సరాలు కట్టారు. 13 సంవత్సరం రాజనగర్ని కట్టాడు. 7 సంవత్సరాలు దేవుని మందిరాన్ని కట్టిన విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియా సోదరి సోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని గమనించు. అందుకే ప్రభు అన్నాడు 46 సంవత్సరాలంటే మందిరపు యొక్క చరిత్ర. అది మందిరం యొక్క మనము ఆ యానివర్సరీని చేస్తాం కదా, యానివర్సరీ. కొంతమంది ఆయన సొలొమోను మహారాజు కట్టిన తర్వాత నెబుకద్నెజర్ రాజు పడగొట్టడం, తర్వాత మరలా ఆ యెజ్రెయా నెహెమ్యా కాలంలో కట్టడం, మళ్ళా చిన్న చిన్న గాయాలు మందిరానికి తగలడం, దాన్ని పగలగొట్టేయడం. ఈరోజు కూడా మందిరాన్ని పగలగొట్టేసి అక్కడ మసీదు ఉన్నది. హమాస్ వారు అందుకే అక్కడ ఆ గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకనగా ఆ యొక్క యెరూషలేములో అక్కడ మందిరాన్ని కట్టడానికి ఇశ్రాయేలు 3వ మందిరాన్ని కట్టడానికి ఇశ్రాయేలు ప్రజలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని హమాస్ వారు తర్వాత వారు అరబ్బులు ఒప్పుకోవటం లేదు. ఇలా జరుగుతుంది. అది గొడవనే జరుగుతూ ఉంది. కానీ గొడవ జరుగుతూనే ఉంటుంది. ఆ మందిరం ఎప్పుడు కట్టబడుతుందో తెలియదు. కానీ యేసు ప్రభువు వారు వచ్చినప్పుడు అరబ్బులు, ఇశ్రాయేలీలు, క్రైస్తవులు అంటే అందరూ కూడా ఆయన బిడ్డలు అయిపోతారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అది బైబిల్ సెలవిస్తాం. యేసు ప్రభువు రాకడ దినాన్న అందరూ ఒకటైపోతారు. అందరూ ఒకటైపోతారు. ఇప్పుడు అందుకే ఆయన మందిరానికి ప్రాధాన్యత ఇవ్వలే. ఎప్పటి నుంచి ప్రాధాన్యత ఇవ్వలేదంటే యేసు ప్రభువు వారు ఎప్పుడైతే మరణించాడో అప్పటి నుంచి రాళ్లతో కట్టిన ఆ మందిరానికైనా చోటు ఇవ్వలేదు. మొదటే వెళ్ళిపోయాడు. మొదట మందిరం అంటే ఎక్కడైతే దేవుని సన్నిధి ఉన్నదో అదే మందిరం. ఆ తర్వాత ఇంకా మందిరానికి ప్రాధాన్యత ఇవ్వలే. ఇశ్రాయేలు ప్రజలు మందిరం కట్టాలి, మందిరం కట్టాలి, మందిరం కట్టాలని 3వ మందిరం కట్టాలని గొడవలు జరుగుతూ ఉన్నాయి. అందుకే ప్రభువే అన్నాడు, యోహాను సువార్త 2వ అధ్యాయం 20 వచ్చిన కదా, ఆయన ఈ మందిరాన్ని పడగొట్టి 3 దినాల్లో నేను మందిరాన్ని కడతానని యూదులతో చెప్పాడు. ఏ విషయం మాట్లాడాడు ప్రభువారు అక్కడ? తన దేహాన్ని గురించి మాట్లాడాడు. తన దేహాన్ని గురించి మాట్లాడాడు. కనుక నేను మందిరాన్ని పడగొట్టి, ఈ మందిరాన్ని పడగొట్టి, యెరూషలేము మందిరాన్ని పడగొట్టి 3 దినాల్లో నేను మందిరాన్ని కడతాను. దావీదు సమకూర్చాడు, సొలొమోను రాజు మందిరం కట్టాడు. కానీ ఆధ్యాత్మికంగా సొలొమోను చెడిపోయాడు. ఇక్కడ ఒక బాధ ఏంటంటే అన్యులతో మందిరము కట్టబడి ఉన్నది. అన్యులతో సహవాసం చేశాడు. కానీ అన్యుల యొక్క సహవాసం వారి యొక్క విగ్రహాలకు లోబడిపోయాడు. ఎవరండి? సొలొమోను మహారాజు. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంది, మీరు జారులతో నేను ఇలాంటి వారితో దుష్టులతో నేను సహవాసం చేయొద్దని నేను చెప్పటం లేదు. ఒకవేళ అలా చేయొద్దంటే మీరు అక్కడి నుంచి పారిపోతారు. అలా చేయొద్దని నేను చెప్పలే. చూడండి బైబిల్ గ్రంథంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. అయితే ఈ లోకపు జారులతోనైనను లోబులతోనైనను దోచుకుని వారితోనైనను విగ్రహారాధికులతోనైనను ఏమాత్రము సాంగత్యం చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా అన్నాడు. అర్థమైందే అండి? సహవాసం మంచిదే కానీ వారు ఆరాధించే దేవుణ్ణి ఆరాధించటం, వారు చేసే చెడ్డ పనులు చేయటం అలా కాదు. దుష్టులతో ప్రేమగా ఉండాలి, దుష్టులతో సహవాసం చేయాలి. ఎంతవరకు అంతవరకు వారికి మనం ప్రేమను పంచాలి. నేను చెప్పాను కదా, వాళ్ళ ఇంట్లో విగ్రహాలు ఉన్నాయి, అక్కడ ముగ్గులు వేశారు, నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళను, వారికి ప్రార్థన చేయను అని దూరంగా వెళ్ళిపో, అది కాదు. బైబిల్ ఏమి సెలవిస్తూ ఉంది, అలా ఉంటే లోకంలో బతకలేవు. నువ్వు ఉన్నదే పాపలోకంలో ఉన్నావు, బ్రతకలేవు. యేసు ప్రభువు వచ్చినప్పుడు ఆయన ప్రత్యేకిస్తాడు. ఆ ప్రత్యేకమైనటువంటి విధానము వేరు. ప్రియ సోదరి సోదరులారా, అయితే దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించాడు. ఆ తర్వాత సొలొమోను మహారాజు పశ్చాత్తాపడినటువంటి విధానం మనం చూస్తాం. 46 సంవత్సరాలు కట్టిన మందిరం కాదు. ప్రభు అన్నాడు 3 దినాలు నేను మందిరాన్ని కడతానన్నాడు. ఆ మందిరము యేసు ప్రభు. వారు. కనుక మీరు మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా అన్నాడు. ఏమనండి? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి అది దేవునికి ఆలయముగా ఉన్నదని మీరు ఎరగదరా. జ్ఞాపం చేసుకుందాం. కనుక ఎక్కడ మనం ఉంటే అక్కడ దేవుడు ఉన్నాడు.
ఎక్కడ మనం ఉంటే అక్కడ దేవుడు ఉన్నాడు. కనుక భయపడి మనం జీవించాలి. యేసుప్రభువారు మన కొరకు మరణించాడు, ఆయన తిరిగి లేచాడు. దేనికి స్తోత్రం. దేవుడి మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ లేయండి. ప్రేమ కలిగిన దేవ, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, 7వ భాగంగా సొలొమోను మహారాజు గురించి కొన్ని విషయాలు తెలియపరిచారనైనా, అందుని బట్టి వందనాలు. మందిర పనులు వారి నాన్ననైనా సామాగ్రిని సమకూర్చగా కుమారుడు మందిరాన్ని కట్టినట్టుగా చూస్తున్నాం. ఆ మందిరం కూడా పడిపోయినటువంటి విధానాన్ని చూస్తున్నాం. అయితే పడిపోయినటువంటి గుడారాన్ని, పడిపోయినటువంటి దావీదు గుడారమును, పడిపోయినటువంటి జీవితాలను మా ప్రభువా యేసయ్యగా మీరు మా కొరకు మరణించిన తండ్రి అయ్యా, మమ్మల్ని లేవనెత్తి నాయన నీ మందిర సహవాసములో నిలబెట్టిన విధానాన్ని బట్టి స్తోత్రం. వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.